హలో ఫ్రెండ్స్, ఒకవైపు డీలిమిటేషన్, మరొక వైపు త్రిభాషా సిద్ధాంతంతో ఇప్పటికే ఉత్తరాది దక్షిణాది మధ్య ఉన్న అగాధం మరింత పెరగబోతుందా? ఈ రెండు పనులు చేయటం ద్వారా ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశాన్ని శాశ్వతమైన బానిసలుగా మార్చబోతున్నారా? అసలు ఇవన్నీ కాకతాళీయంగా జరుగుతున్నాయా? దీని వెనకాల ఏదైనా ప్లాన్ ఆల్రెడీ ఉందా? ప్లాన్తోనే ఇవన్నీ జరుగుతున్నాయా? గత 2-3 రోజులుగా దక్షిణాది రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున వస్తున్న ప్రశ్నలు ఇవి. ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ వీడియో. సో మొదట హిందీ తీసుకుందాం. హిందీ జాతీయ భాష కాదు. భారతదేశంలో ఉన్న అనేక భాషల్లో హిందీ ఒకటి మాత్రమే. భారతదేశం మొదటి నుంచి కూడా చాలా వైవిధ్యపూరితమైన దేశం. ఇక్కడ ప్రతి 100 కిలోమీటర్లకు అయితే భాష అయినా మారుతుంది, లేదా యాస అయినా మారుతుంది, వంటలు మారుతాయి, ఆచారాలు మారుతాయి. ఇంతమంది కలిసి జీవించే భారత భూభాగంలో ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు, ఒక భాష ఎక్కువ కాదు, ఒక భాష తక్కువ కాదు అన్న ఆలోచనతోటి అనేక భాషల్ని జాతీయ భాషలుగా లిస్ట్ చేశారు. కానీ అందులో హిందీకి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. కానీ ఒకే దేశం, ఒకే ఎలక్షన్, ఒకే నాయకుడు, ఒకే మతం అని మాట్లాడేవాళ్ళు ఒకే భాష అని కూడా హిందీని బలవంతంగా తీసుకొస్తున్నారు. ఒక జాతిని నిర్మూలించాలంటే దాని భాషని మొదట నిర్మూలించాలి అనే సూత్రం వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి ఆ పని చేస్తున్నారు. ఇప్పటికీ తమిళనాడులో మాత్రమే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో ఆ స్థాయిలో వ్యతిరేకత లేదు. బట్ ఇక్కడ కూడా దానికి వ్యతిరేకత ఉంది. సో ఇది కల్చరల్ ఇన్వేజన్కి సంబంధించి. బట్ అన్నిటికంటే కీలకమైనది డీలిమిటేషన్కి సంబంధించి. ఈ డీలిమిటేషనే ఇప్పుడు చాలా పెద్ద సమస్య. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి దక్షిణాది రాష్ట్రాల మెడ మీద డీలిమిటేషన్ కత్తి వేలాడుతుంది అన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం ప్రస్తావిస్తూ దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు అన్నాడు. ఇటువంటి మాటలు మాట్లాడలేని చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కనండి, డీలిమిటేషన్ నష్టం తగ్గించుకుందాం అంటున్నారు. అది అన్నిటికంటే నాకైతే జోక్లాగా అనిపించింది. ఆయన అక్కడ అధికారంలో భాగంగా ఉండి దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది పోయి తెలుగు రాష్ట్రాలు లేదా సౌత్ ఇండియా సాధించిన ప్రగతిని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం విడ్డూరం. ఈ డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుంది అని ఒక ముఖ్యమంత్రి తర్వాత మరో ముఖ్యమంత్రి అనటం ప్రారంభించడంతో అమిత్ షా మొన్న తమిళనాడు వచ్చి ఒక మాట అన్నారు. డీలిమిటేషన్ వల్ల తమిళనాడు ఒక్క సీటు కూడా కోల్పోదు అన్నారు. జాగ్రత్తగా వినండి. ఆయన ఏమన్నారంటే డీలిమిటేషన్ వల్ల తమిళనాడు ఒక్క సీటు కూడా కోల్పోదు. ఇది అశ్వత్థామ అతకుంజరా లాంటి స్టేట్మెంట్. ఆయన తమిళనాడు కోల్పోదు అని చెప్తున్నారు, కానీ మిగిలిన వాళ్ళకి ఎక్కువ వస్తాయా రావా అన్న విషయాన్ని ఆయన మాట్లాడట్లేదు. ఇక్కడే ఉంది చిక్కంతా. 2021లో జరగాల్సిన సెన్సస్ కోవిడ్ వల్ల వాయిదా పడి 2025లో ప్రారంభం కానుంది. ఆ వచ్చిన నంబర్ల ప్రకారం డీలిమిటేషన్ జరుగుతుంది. దాన్ని బట్టి సీట్లు కేటాయిస్తారు. ఎంత జనాభా ఉంటుందో కూడా తెలియకుండా ముందే అపవాదులు వేస్తున్నారు అని ఆ పార్టీని గుడ్డిగా నమ్మేవాళ్ళు అంటున్నారు. బట్ అది వాస్తవం కాదు. ఎన్ని ఉండబోతున్నాయి అన్నదానికి సంబంధించి ఒక ప్రొజెక్షన్ ఉంది. స్వయంగా ఇప్పుడు కేంద్రంలో ఉన్న వాళ్ళు దాన్ని నమ్మి దానికి అనుగుణమైన చర్యలు ఆల్రెడీ తీసుకున్నారు. ఇప్పుడు జరగబోయే సెన్సస్ కానీ ఆ తర్వాత జరగబోయే డీలిమిటేషన్ కానీ కేవలం ఒక రిచువల్ మాత్రమే. అన్నీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగిపోయింది. ఇప్పుడు ఈ పని చేస్తున్నారు అనటానికి అనేక ఆధారాలు ఉన్నాయి. అవి నేను వివరిస్తాను. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియాకి తగ్గుతాయని, నార్త్ ఇండియాకి పెరుగుతాయని చేస్తున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా 2019లో కార్నిగీ ఎండోమెంట్ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ వచ్చింది. అదే ఆధారం. దాదాపుగా అందరూ దాన్నే ఆధారంగా తీసుకుని ఇప్పుడు ఎన్ని సీట్లు ఉండబోతున్నాయి ఏ రాష్ట్రానికి అని చెప్తున్నారు. దానికి వాళ్ళు తీసుకున్న ఆధారం ఏంటంటే 2011 సెన్సస్ 2025కి ప్రొజెక్ట్ చేస్తే ఇప్పుడు జనాభా ఎంత ఉండే అవకాశం ఉంది. అట్లాగే 1971 సెన్సస్ ప్రకారం ఇప్పుడున్న పార్లమెంట్ సీట్లు ఉన్నాయి కాబట్టి అదే ప్రాతిపదిక మళ్ళీ తీసుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అని. దీనికి సంబంధించి కూడా రకరకాల థియరీలు ఉన్నాయి. నేను వీలైనంత వరకు వాటిని చాలా సులువుగా వివరించే ప్రయత్నం చేస్తాను. సో దీనిలోకి వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 82 ప్రకారం ఎప్పటికప్పుడు పెరిగిన జనాభాకి అనుగుణంగా పార్లమెంటు సీట్లను సర్దుబాటు చేయాలి. అట్లాగే దేశంలో ప్రతి ఓటుకు ఒకే వాల్యూ ఉండాలి. అంటే 1 vote 1 value. నా ఓటుకి ఎంత విలువ ఉంటుందో మీ ఓటుకు కూడా అంతే విలువ ఉంటుంది. దానికి అనుగుణంగానే ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి డీలిమిటేషన్ కమిషన్ వేయటము, ఆ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా డీలిమిటేషన్ చేయటం జరుగుతుంది. 52లో జరిగింది, 62లో జరిగింది. బట్ 72కు
వచ్చేసరికల్లా ఈ డీలిమిటేషన్ ఆ పద్ధతిలో ఫాలో అయితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగే అవకాశం ఉంది అని అప్పుడున్న ప్రభుత్వానికి అర్థమైంది. దానికి రీజన్ ఏంటంటే అప్పటికే దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల కంటే హ్యూమన్ ఇండెక్స్లు మెరుగ్గా ఉన్నాయి. విద్యలోను వైద్యంలోను ముఖ్యంగా ఈ రెండు ఇండెక్స్ల్లో బెటర్గా ఉంటే మిగిలిన ఇండెక్స్లన్నీ కూడా చాలా వరకు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. వీటిలో ఈ రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాపులేషన్ కంట్రోల్ జరిగింది. కాబట్టి ఇక్కడ జనాభా పెరుగుదల ఉత్తరాదితో పోలిస్తే తక్కువగా ఉంది. పాపులేషన్ ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి బాగా సీట్లు తగ్గిపోయి ఉత్తరాదికి పెరిగే అవకాశం ఉంది. అంటే దక్షిణాది బాగా పనిచేసినందుకు, బాగా అభివృద్ధి చెందినందుకు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వటం అవుతుంది. కాబట్టి అప్పుడు చేసిన డీలిమిటేషన్ని 25 ఏళ్ల పాటు ఫ్రీజ్ చేస్తూ ఇందిరాగాంధీ డెసిషన్ తీసుకున్నారు. సో 25 ఏళ్ళు ఎప్పుడైపోయింది? 2001లో అయిపోయింది. 2001 సెన్సస్ తర్వాత చూస్తే పరిస్థితి మళ్ళీ అలాగే ఉంది. ఈ 25 ఏళ్లలో కూడా ఈ ఉత్తరాది రాష్ట్రాలు ఏమీ మెరుగు కాలేదు. అప్పటికీ కూడా అదే అవిద్య, అదే పేదరికం ఆ రాష్ట్రాల్లో ఉంది. మళ్ళీ డీలిమిటేషన్ చేయాల్సిన సమయానికి అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, వాజ్పేయి ప్రధానమంత్రి. ఆయన కూడా ఇవి చూసిన తర్వాత ఇది చేస్తే బాగా పనిచేసిన దక్షిణాదిని శిక్షించడం అవుతుంది, పని చేయని నార్త్ ఇండియాకి రివార్డ్ ఇవ్వటం అవుతుంది. కాబట్టి ఇది మరొక 25 సంవత్సరాలు ఫ్రీజ్ చేస్తున్నామని చెప్పి కనీసం ఈ 25 సంవత్సరాల్లో అయినా ఉత్తరాది రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందాలి, పాపులేషన్ కంట్రోల్ చేయాలి అనేది ఆయన నిర్ణయం కూడా. ఆ 25 సంవత్సరాలు కూడా వచ్చే సంవత్సరం అయిపోబోతున్నాయి. 2021లో సెన్సస్ జరిగి ఉంటే మనందరికీ లెక్కలు ఇప్పుడు క్లియర్గా ఉండుండేవి, ఎక్కడెక్కడ ఎంత అనేది. అందరూ కూడా ప్రొజెక్టెడ్ లెక్కలే చూస్తున్నారు. ఈ లెక్కలు నేను మాత్రమే కాదు, ప్రభుత్వం కూడా చూస్తుంది. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో లాస్ట్ టైం డీలిమిటేషన్ చేసినప్పుడు ప్రతి 10 లక్షల ప్రజలకి ఒక ఎంపీ సీట్ ఉంది. 2025 వచ్చేసరికల్లా ఉత్తరాదికి దక్షిణాదికి విపరీతమైన వ్యత్యాసం వచ్చేసింది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో కొన్ని కాన్స్టిట్యున్సీల్లో 30 లక్షల మందికి ఒక ఎంపీ ఉంటే తమిళనాడులో అది 18 లక్షలు మాత్రమే ఉంది. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కడ 15 నుంచి 20 లక్షలకు దాటలేదు. అక్కడ మాత్రం 3 రెట్లు పెరిగింది. ఇక్కడ చాలా చోట్ల 50% కూడా పెరగలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే 10 లక్షలు ప్రామాణికంగా తీసుకుంటే ఈ సీట్లు 1000 దాటిపోతాయి. కాబట్టి అన్ని చెయ్యరు. నేను చేసే అవకాశం లేదని కానీ చేయకపోవచ్చు అని కానీ అనట్లేదు, చెయ్యరు అంటున్నాను. ఎందుకు అంటే గత సంవత్సరం పాత పార్లమెంటు బిల్డింగ్ని కూలదీసి కొత్త పార్లమెంటు బిల్డింగ్ని నిర్మించుకున్నా. కొత్త పార్లమెంట్లో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయో మీకు తెలుసా? 888. సో డీలిమిటేషన్ తర్వాత కూడా ఈ మెంబర్ల సంఖ్య దీనికంటే తక్కువే ఉంటుంది, కానీ ఇంతకంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. 2 ఏళ్లలో డీలిమిటేషన్ వస్తుందని, సీట్లు పెరుగుతాయని తెలిసిన కేంద్ర ప్రభుత్వం 888 సీట్లతో మాత్రమే పార్లమెంటు హాల్ను నిర్మించింది. అంటే వాళ్ళకు ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది, ఈ సీట్లు ఎన్ని పెరగనున్నాయి, ఎక్కడ పెరగనున్నాయి అని. అదే చెప్తున్నాను, వీళ్ళకి ముందే తెలిసి ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఇందిరాగాంధీ లాగా, వాజ్పేయి లాగా పనిచేసిన వాళ్ళను శిక్షించడం తప్పు అనే నైతికత ఈ ప్రభుత్వానికి లేదు. పని చేసే సౌత్ ఇండియాని శిక్షించి అవసరమైతే దాన్ని ఉత్తరాదికి బానిసలుగా మార్చాలి అనేది వాళ్ళ దృఢ సంకల్పం. దానికోసమే వాళ్ళు ప్లాన్ చేసి ఈ పని చేస్తున్నారు అని చెప్పక తప్పదు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో స్టాలిన్ కూడా మాట్లాడుతూ, అంతకుముందు కేరళ నుంచి ఒక మంత్రి కూడా మాట్లాడుతూ కొన్ని లెక్కలు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్లే డబ్బుల్లో కేవలం 1/3 మాత్రమే వెనక్కి వస్తుంది, బీమారీ రాష్ట్రాలకు మాత్రం విపరీతంగా ఇస్తున్నారని. దానికి సంబంధించిన లెక్కలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణ రూపాయి ఇస్తే 42 పైసలు మాత్రమే వస్తుంది, కర్ణాటక ఇంకా ఘోరం, రూపాయి ఇస్తే అక్కడ 32 పైసలు 35 పైసలు వస్తుంది, తమిళనాడు కూడా దాదాపు అదే అంకెల్లో ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం బీహార్కి వాళ్ళు ఇచ్చిన రూపాయికి 7 రూపాయలకు పైగా వస్తాయి. విపరీతంగా జనాభా ఎక్స్ప్లోజన్ అయిన ఉత్తరప్రదేశ్కి వాళ్ళు ఇచ్చిన రూపాయికి 3 రూపాయల పైగా వాళ్ళకి వెళ్తుంది. బట్ నిజానికి ఇది ఇప్పుడు కాదు జరుగుతున్నది, ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది. మనకు మొన్నటి దాకా రైల్వే బడ్జెట్ ఉన్నప్పుడు కూడా చూసాం కదా, సౌత్ సెంట్రల్ రైల్వే అన్నిటికంటే హైయెస్ట్ మనీ మేకింగ్ యూనిట్. కానీ ఎలొకేషన్స్కి వచ్చేప్పటికల్లా ఎప్పుడు కూడా దీనికి మొండి చేయ ఉంటుంది. అవతల 1000 కోట్లు ఇస్తారు, ఇక్కడ 1 కోటి 2 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఇస్తారు. ఇది మనం అనేక సార్లు చూసాం. రూపాయి 1000 రూపాయలు కేటాయించిన సందర్భాలు కూడా మనం చూసాం. యాక్చువల్గా దీనికి సంబంధించి నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. దక్షిణాది రాష్ట్రాలను దోచుకుంటున్నారని ఎకనామిక్స్కి సంబంధించి ఒక వీడియో చేశాను, వీలైతే తప్పకుండా చూడండి. సో ఇట్లా దక్షిణాదిని కొట్టి ఉత్తరాదికి, ముఖ్యంగా హిందీ బెల్ట్కి, ముఖ్యంగా బీమారీ రాష్ట్రాలకి పెట్టడం అనేది గత ప్రభుత్వాల హయాం
నుంచి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా జరిగింది ఏంటంటే వాటితో పాటుగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే వాళ్ళ ప్రభుత్వం ఎక్కడైతే ఉందో వాళ్ళకి మాత్రం అదనపు లాభాలు చేకూర్చడంతో దక్షిణాది రాష్ట్రాలకు మరింత ఎక్కువ అన్యాయం జరుగుతుంది. అసలు ఇన్ని డబ్బులు ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు డెవలప్ కావట్లేదు అనేది కూడా ఒక ప్రశ్న. అది యాక్చువల్గా దక్షిణాది రాష్ట్రాలు చాలా కాలంగా అడుగుతున్నాయి. ఇంత మా సంపాదన మా కష్టము తీసుకుని కూడా అదొక బ్లాక్ హోల్లోకి వెళ్తుంది, విచ్ ఈస్ ట్రూ. మీరు హైదరాబాదే తీసుకోండి. మొన్న కోవిడ్ అప్పుడు నేను వలస కార్మికులకు రిలీఫ్ కోసం పనిచేశాను. నేను చూశాను మెజారిటీ వలస కార్మికులు ఈ బీమారీ రాష్ట్రాల నుంచి. ఉత్తరప్రదేశ్ నంబర్ 1, నంబర్ 2 బీహార్, నంబర్ 3 రాజస్థాన్, ఆ తర్వాత ఒరిస్సా. ఈ 4 రాష్ట్రాల నుంచి మనకు విపరీతంగా వలస కార్మికులు వచ్చారు. అంటే దక్షిణాది నుంచి డబ్బులు తీసుకుని కూడా అక్కడ ప్రభుత్వాలు అక్కడ ప్రజల జీవితాన్ని మెరుగుపరచడానికి ఏ ప్రయత్నము చేయలేకపోయిందన్నమాట. ఇకపోతే డీలిమిటేషన్ తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు ఉంటాయి దీనికి సంబంధించి ముందే చెప్పాను కదా, కార్నెగీ వాళ్ళ రిపోర్ట్ని తీసుకున్నారని. ఈ రిపోర్ట్ని బట్టి రకరకాల ప్రెడిక్షన్స్ వచ్చాయి. బట్ ఈ ప్రెడిక్షన్స్లో నేను జీ న్యూస్ వాళ్ళ ప్రెడిక్షన్ తీసుకుంటున్నా. జీ న్యూస్ అనేది అధికార పార్టీకి చాలా దగ్గరగా ఉండే సంస్థ. అంటే వాళ్ళు ఏదైనా రాశారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు చెప్తున్న ప్రొజెక్షన్ ప్రకారం మొత్తం దేశంలో పార్లమెంట్లో సీట్ల సంఖ్య 846కు పెరిగే అవకాశం ఉంది. అందులో ఓన్లీ యూపీ బీహార్కు 222 అయ్యే అవకాశం ఉంది. మిగిలిన రాష్ట్రాలకి 461 వస్తే సౌత్లో ఉన్న 5 రాష్ట్రాలకు కలిపి 165 మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా వాళ్ళు ఎక్కడెక్కడ ఎన్ని పెరిగే అవకాశం ఎంత తగ్గే అవకాశం ఉందో కూడా వాళ్ళు చెప్పారు. తెలంగాణకు 17 నుంచి 20 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కు 25 నుంచి 28 వెళ్ళే అవకాశం ఉంది. తమిళనాడుకు 39 నుంచి 41 వెళ్ళే అవకాశం ఉంది. కేరళకు మాత్రం 20 నుంచి 19కి తగ్గే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఉత్తరప్రదేశ్కి 80 నుంచి 128 సీట్లు, బీహార్కి 40 నుంచి 70 సీట్లు, రాజస్థాన్కి 25 నుంచి 44 సీట్లు, మహారాష్ట్రకు 48 నుంచి 68 సీట్లు, రాజస్థాన్కి 25 నుంచి 44 సీట్లు. అయితే దీనికి సంబంధించి రకరకాల ప్రొజెక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒరిజినల్ కార్నెగీ రిపోర్ట్ ప్రకారం అందులో తమిళనాడు నంబర్ చూడండి, స్పెసిఫిక్గా 39 ఉంటాయని, కేరళకు మాత్రం 20 నుంచి 18కి కూడా తగ్గే అవకాశం ఉంది అని కూడా వాళ్ళకు ప్రొడిక్షన్ చేశారు. మన అమిత్ షా ఏమన్నారు, తమిళనాడుకు ఒక్క సీటు కూడా తగ్గదు అన్నారు. అంటే అదే 39 ఉంటాయి అని చెప్తున్నారా? ఒకవేళ ఆయన అదే 39 ఉంటాయి అని చెప్తే డీలిమిటేషన్ తర్వాత ఖచ్చితంగా యూపీకి, బీహార్కి, రాజస్థాన్కి, మధ్యప్రదేశ్కి, మహారాష్ట్రకి, ఒరిస్సాకి వీటన్నిటికీ విపరీతంగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. అదే కానీ జరిగితే దక్షిణాది ఉత్తరాదికి శాశ్వతంగా బానిసగా మారిపోతుంది. ఎందుకంటే దక్షిణాదిలో ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని సీట్లు వచ్చాయి అన్న దాంతో సంబంధమే లేకుండా కేవలం ఒక 5-6 స్టేట్స్ని మ్యానిపులేట్ చేయగలిగితే శాశ్వతంగా అధికారంలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి పట్టున్నది కూడా హిందీ బెల్ట్లోనే. సో ఈ హిందీ బెల్ట్లో పట్టు నిలబెట్టుకోవటం ద్వారా వాళ్ళు శాశ్వతంగా అధికారంలో ఉండొచ్చు. ఎవరైనా అనొచ్చు భారతీయ జనతా పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలనే ఉంది, రేపు కాంగ్రెస్ వస్తే కూడా అదే పని చేస్తుంది కదా అని. ఎస్, రేపు కాంగ్రెస్ వస్తే కూడా అదే పని చేస్తుంది. అప్పుడు కూడా హిందీ రాష్ట్రాల పెత్తనమే దక్షిణాది రాష్ట్రాల మీద ఉంటుంది. వాళ్ళు ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఫండింగ్ కట్ చేయొచ్చు, ఇక్కడ ఏమీ రాకుండా చేయొచ్చు. ఇప్పటికే అటువంటి పనులు చాలా చేస్తున్నారు. అట్లా ఎందుకు చేస్తారు అని అనుకోవాల్సిన పని లేదు. ఇప్పటికే జరుగుతున్నవి మనకు ఇండికేట్ చేస్తున్నాయి ఆల్రెడీ. అంటే బాగా చదువుకుని బెటర్గా హ్యూమన్ డెవలప్మెంట్ ఉండి మంచిగా పాపులేషన్ కంట్రోల్ చేసిన సదరన్ రాష్ట్రాలకు మోదీ షా ఆధ్వర్యంలో శిక్ష పడబోతుంది. ఒకవైపు ఇది తిరుగుబాటు తప్పదని ఈయన అంటున్నాడు, కలిసి రండి పోరాడదామని ఆయన అంటున్నాడు. కేవలం లీడర్లు ఈ మాట అంటే సరిపోదు, ప్రజల్లో ఆ చైతన్యం రావాలి. నల్లగా ఉండే దక్షిణాది వాళ్ళతో మేము కలిసి ఉండట్లేదా అని చెప్పుకున్న పార్టీకి దక్షిణాది మీద ఎటువంటి గౌరవం లేదు. ఇది కేవలం నాయకులు గుర్తిస్తే సరిపోదు, ప్రజలు కూడా గుర్తించాలి. గుర్తించినప్పుడు మాత్రమే ఈ అన్యాయాన్ని ఆపగలం. వాళ్ళు ఏం చేసినా రైట్ అని, వాళ్ళు ఏం చేసినా ధర్మం కోసం చేస్తున్నారని నమ్మితే మన గొయ్యి మనం తీసుకున్నట్టే. యాక్చువల్గా మనం కాదు, వాటిని నమ్ముతున్న వాళ్ళు మనందరికీ గోతులు తీసి పెడుతున్నారని అర్థం. ఆ గోతులు తీసే వాళ్ళని గుర్తించడం ఎట్లాగో మనందరికీ తెలుసు. ఈ వీడియో కిందకు వచ్చి హేట్ కామెంట్స్ పెడతారు కదా, వాళ్ళ వల్ల మనందరికీ కూడా నష్టం జరగబోతుంది. కాదంటారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. మెంబర్స్గా చేరండి, లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన UPI ID వాడి డైరెక్ట్గా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.